డబ్బును ఎలా మేనేజ్ చేయాలో సింపుల్గా చూద్దాం. ఈ వివరాలు సుమన్ టీవీ లైఫ్ స్టైల్ నుండి తీసుకున్నవి. ఒక ప్రశ్న, ₹1000 ఆదా చేస్తారా లేక ఒకరోజు టైం సేవ్ చేసుకుంటారా? చాలామంది డబ్బుకే ఓటేస్తారు. వాళ్ల విలువైన సమయం కంటే ఆ ₹1000 ముఖ్యమనుకుంటారు. అక్కడే ఉంది అసలు విషయం. సమయానికి డబ్బుకి ఉన్న తేడాను సరిగ్గా అర్థం చేసుకోవాలి. చిన్నగా డబ్బు ఆదా చేయడం బదులు ఆ టైంను స్కిల్స్ పెంచుకోడానికి వాడితే ఆదాయం దానంతటదే పెరుగుతుంది. సరే, మరిదంతా ఆచరణలో ఎలా పెట్టాలి? ఇక్కడే ఫినాన్షియల్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్కి 4 పిల్లర్స్ ఉంటాయి. అవే ఆదాయం, ఖర్చులు, ఆస్తులు ఇంకా అప్పులు. అయితే డబ్బు సంపాదించడం కన్నా ముందు ఆర్థిక భద్రతను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ భద్రతకు రెండు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలి. అందులో మొదటిది ఇన్సూరెన్స్. అదే మన ఫస్ట్ ప్రొటెక్షన్. లేదంటే దాచుకున్నదంతా ఒక్కసారిగా కరిగిపోతుంది. అనుకోకుండా హాస్పిటల్ పాలైనా, యాక్సిడెంట్ అయినా పెద్ద ఖర్చుల నుండి ఇది మనల్ని కాపాడుతుంది. ఇన్షూరెన్స్ తర్వాత వెంటనే ఫోకస్ చెయ్యాల్సింది ఎమర్జెన్సీ ఫండ్పై. అంటే కనీసం 3-4 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు చేతిలో రెడీగా ఉండాలన్నమాట. ఈ ఫండ్ ఏర్పాటు చెయ్యాలంటే ముందు మన డబ్బు ఎటుపోతుందో ఒక లెక్క ఉండాలి. ఇలా వచ్చే జీతమెంత, పోయే ఖర్చులెంత అని సింపుల్గా రాసుకుంటే చాలు, క్లారిటీ వస్తుంది. ఈ ఫైనాన్షియల్ సేఫ్టీ వచ్చాకే అప్పుడు వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచించాలి. ఈ స్టేజ్లోనే మనం ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టాలి. మన డబ్బుతోనే ఇంకొంత డబ్బు సంపాదించడమన్నమాట. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, సంపద అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. దానికి టైం పడుతుంది. మంచి సంపద కూడబెట్టాలంటే కనీసం 5-10 ఏళ్ల సమయం పడుతుంది. అంటే వెల్త్ క్రియేషన్ అనేది ఒక ప్రాసెస్. అది కంటిన్యూస్గా జరగాలి, అంతేగాని వన్ టైం ఈవెంట్ కాదు. ఇప్పుడు రూట్ మ్యాప్ క్లియర్గా ఉంది కదా. మరి మన ఆర్థిక భవిష్యత్తు కోసం ఈరోజు వెయ్యగల మొదటి అడుగు ఏంటి?